మోడీ చాలా సింబాలిక్‌గా కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అది ఇంపార్టెంట్ కూడా. సో, 'ఆపరేషన్ సింధూర్' అని టైటిల్ పెట్టడం గానీ, తర్వాత దాని గురించి చెప్పడం, ప్రజలకి మీడియాకి చెప్పిన వాళ్ళని ఎంచుకోవడం గానీ, అంటే విక్రమ్ మేస్రీ ఆయన ఆహ్, ఫారిన్ అఫైర్స్ ఆహ్, ప్రతినిధి. సో, ఆయన్ని పెట్టారు. దాని తర్వాత ప్రధానంగా ఈ 'ఆపరేషన్ సింధూర్' గురించి మాట్లాడడానికి ఇద్దరు మహిళల్ని ఎంచుకున్నారు. ఆ మహిళలు ఇద్దరు కూడా ఒకరు ముస్లిము, ఒకరు హిందూ మహిళ. అంటే ఎందుకు ఈ సింబాలిక్ ఇది చేశారు మోడీ అంటే, ఒకటేమో మనం నిన్ననే చెప్పాను, టెర్రరిస్టులు మగవాళ్ళని, అది కూడా హిందూ మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి క్లోజ్ రేంజ్లో చంపేశారు. వాళ్ళ భార్యలు ఎక్కువ మంది అక్కడ, ఒక ముగ్గురు హనీమూన్కి వెళ్ళిన జంటలు ఉన్నారు, చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళ ఎదురుగా వాళ్ళ ఒక ఆవిడైతే మన కావలి మధుసూదన్ వాళ్ళ భార్య అయితే చెప్తుంది, ఇద్దరు కింద పడుకునేశారు. ఇలాగా ఒక అడుగుల శబ్దం వినబడింది, గన్ ఫైర్ అయింది. ఆ గన్ను తన భర్తకు తగిలిందని, ఆ బుల్లెట్ అనుకోలేదు ఆమె. చివరికి బ్లడ్ ఆమె కిందకి వస్తే తెలిసింది. అలాగే అంత దారుణంగా చంపారు. అందుకని మోడీ ఏం చేశాడంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో కుంకుమ అనేది ఇంపార్టెంట్ కాబట్టి కుంకుమ తొలగించారు వాళ్ళు, కుంకుమ మేము పెడుతున్నాం అన్నట్టుగా పెట్టారు. రెండవది కాశ్మీర్ అనేది కుంకుమ పువ్వుకి సింబాలిక్గా, అది కూడా ఈ రెండు మిక్స్ అయ్యే విధంగా పెట్టారు. ఇక రెండవది స్త్రీలు. ఇక్కడ ఏమవుతుందంటే ముస్లింని, హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసిన టెర్రరిస్టులకి గుణపాఠం చెప్పడానికి ఒక ముస్లిం కమాండర్ని ముందు పెట్టడం, ఒక ముస్లిం కళ్ళల్ని ముందు పెట్టి మహిళల్ని, సో మీ దేశాన్ని ఓడించడానికి, మీ దేశాన్ని మేము ఇబ్బంది పెట్టడానికి మహిళలు చాలు, మాకు సైన్యం మగవాళ్ళు కూడా అవసరం లేదు అన్న ఒక సిగ్నల్ కూడా తీసుకెళ్ళడం. ఎందుకంటే మామూలుగా మిలిటరీలో మహిళలు మైనారిటీలో ఉంటారు. సో అందులో ముస్లిం మహిళలు అయితే ఇంకా రేర్. ఎందుకంటే ముస్లిం మహిళలు హిందూ మహిళలతో పోలిస్తే చాలా ఫీల్డ్స్లో వాళ్ళు కనిపించరు మనకి. అలాంటిది ఒక మిలిటరీ రంగంలో అయితే మోస్ట్లీ అసలు రేర్. అలాంటిది ఒక ముస్లిం మహిళ మిలిటరీలో ఉండడం, ఆమె చాలా హై కమాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఆమెకి చాలా చరిత్ర ఉంది. సో అలాంటి ఆమెను ముందు పెట్టి ఆమె చేతనే ప్రధానంగా మాట్లాడించడం. దాని తర్వాత ఆమెతో పోలిస్తే రిలేటివ్లీ న్యూ అనమాట ఈ అమ్మాయి, వ్యోమికా సింగ్. 2019లో వచ్చింది. ఆమె 2000 సంవత్సరం నుంచి కూడా ఉంది. సో ఆమెకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ, ఎవరికి సోఫియా ఖురేషికి. పైగా వాళ్ళ ఫ్యామిలీ, వ్యోమికా సింగ్ ఏమో ఫస్ట్ టైము మిలిటరీలోకి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ. కానీ కల్నల్ ఖురేషి, సోఫియా ఖురేషి ఏమో వాళ్ళ తాతల కాలం నుంచి, అంటే 1857లో మనకి సిపాయిల తిరుగుబాటు అంటారు, లేదా మొదటి స్వాతంత్ర సంగ్రామం అంటారు. అప్పుడు కూడా ఆయన, వీళ్ళ తాత బ్రిటిష్ ఆర్మీలో పనిచేశాడు. సో వాళ్ళకి ఆ నేపథ్యం ఉంది. సో వీళ్ళ నాన్న కూడా మన ఇండియన్ ఆర్మీలో మత ప్రబోధకుడిగా పనిచేశాడు. అక్కడున్న ముస్లిం సైనికులకి మతానికి సంబంధించిన బోధించడానికి ఆయన చేరాడు. సో ఆ స్థాయిలో వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మిలిటరీ పరమైన ఫ్యామిలీ. రెండోది దేశభక్త ఫ్యామిలీ. అందువల్ల మోడీ కరెక్ట్గా సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారానే ఒక సందేశం ఇప్పించడం అనేది చాలా సింబాలిక్గా, పర్ఫెక్ట్గా చేశారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అందరికీ కూడా ఈ సోఫియా ఖురేషి ఎవరు, ఈ వ్యోమికా సింగ్ ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అన్న క్యూరియాసిటీ వచ్చింది. ఎందుకంటే ఇది ఒక రకంగా స్త్రీలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా. వీళ్ళు మామూలుగా స్త్రీలు ఆర్మీలోకి, మిలిటరీలోకి వెళ్ళరు, చాలా వాటికి స్త్రీలు ప్రిఫర్ చేయరు. ఎందుకంటే ఫిజికల్గా అది హార్డ్గా ఉంటుంది, మగవాళ్ళతో కలిసి పనిచేయాలి, చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటాయి. అటువంటి దీంట్లో కూడా ఈమె వెళ్ళడం అనేది, అది కూడా సింబాలిక్గా మోడీ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. విమెన్ ఎంపవర్మెంట్కి కూడా ఇది ఒక సిగ్నల్. సో ఈమె ఎవరు అనేది చూస్తే, వీళ్ళది వడోదర, గుజరాత్. పైగా అది కూడా యాడ్ అయింది, మోడీ వాళ్ళ గుజరాత్ ఇది. సో తాంజల్లా అనే ఏరియాలో వీళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఈమె 1976 బోర్న్. సో బయోకెమిస్ట్రీలో బీఎస్సీ చేసింది, మళ్ళీ కెమిస్ట్రీలో బీఎస్సీ చేసింది, బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసింది. తర్వాత ఎంఎస్సీ యూనివర్సిటీలో ఆమె పిహెచ్డి కూడా అక్కడే గూడదరలో రిజిస్టర్ చేసింది. పిహెచ్డి చేద్దాం అనుకున్నది, కానీ ఈ లోపల మిలిటరీ సెలక్షన్లు అవి రావడంతో మిలిటరీలో చేరిపోదామని డిసైడ్ అయ్యి ఆమె
చేరింది. ఫస్ట్ ఆమె చేసింది ఏంటంటే ఆర్మీ కార్ అంటారు, CROPSని, PS సైలెంట్, ఆర్మీ కార్ ఆఫ్ సిగ్నల్స్ అని అంటారు, దాంట్లో జాయిన్ అయింది ఆమె. సో అక్కడ నుంచి ఆమె అంచెలంచెలుగా వెదుగుతూ కల్నల్ పొజిషన్కి వచ్చింది. ప్రధానంగా ఈమె గురించి చెప్పుకోవాలంటే మనకి 2016లో పూణేలో ఒక ఆపరేషన్ జరిగింది. అదేంటంటే ఏషియన్ ప్లస్ దేశాలు మొత్తం 18 దేశాలతో కూడిన ఒక మిలిటరీ ఇదనమాట, లార్జెస్ట్ హోస్టెడ్ ఫారిన్ మిలిటరీ డ్రిల్ లాంటిది జరిగింది. అందులో 18 దేశాల వాళ్ళు పాల్గొన్నారు, చైనా ఇలాంటి కంట్రీస్ నుంచి. అందులో ఏకైక ఉమెన్ కమాండర్ ఈమె ఒకటే అనమాట, ఇంకెవరు లేరు. ఈ 18 దేశాల్లో ఉమెనే లేదు, అందరూ మగవాళ్ళు ఉంటే ఈమె పాల్గొనడం. దాని పేరు ఎక్సైజ్ ఫోర్స్ అంటారు. ఈ ఎక్సైజ్ ఫోర్స్కి ఈమె లీడ్ చేసింది. సో ఇది ఫస్ట్ ఆమెకి ఒక రికార్డు స్థాయి ఇది వచ్చింది. దాని తర్వాత ఆమె కాంగోలోకి వెళ్ళి UN పీస్ కీపింగ్ మిషన్ ఉంటుంది కదా, కాంగోలో UN పీస్ కీపింగ్ మిషన్ ఇండియా తరఫున అక్కడ పార్టిసిపేట్ చేసింది. 6 ఏళ్ళు అక్కడ ఉన్నింది. కాంగో అనేది వెరీ వెరీ డిఫికల్ట్ పరిస్థితి. అక్కడ మామూలు ఎందుకంటే మామూలు లైఫ్కి సంబంధించిన ఇక్కడ మనకుండే సాధారణమైన కంఫర్ట్స్ ఏవి అక్కడ ఉండవు, చాలా హార్డ్ టెరైను. అందుకని ఇండియా చైనా వాళ్ళు మాత్రం అక్కడ ఉంటారు, యూరోపియన్స్ అమెరికాస్ వెళ్ళరు ఆ ఏరియాలకి. అందుకని పెట్టుబడులు కూడా ఈ 2 దేశాలే అక్కడ పెడుతుంటాయి, కాంగోలో, ఆఫ్రికన్ కంట్రీస్లో. సో అలాంటి ఒక టఫ్ సిచ్యువేషన్లో రెండోది ఏంటంటే అక్కడ రెగ్యులర్గా వార్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. కొన్ని ఏరియాల్లో అయితే రోజు 100-200 మంది చనిపోతుంటారు అక్కడ. మినరల్స్ కోసం అనేక రెబల్ గ్రూప్స్ అక్కడ ఫైట్ చేస్తుంటాయి. సో నేను కొన్ని నెలలు కొద్ది రోజులు ఉన్నాను కిన్షాసా అని, కాంగో క్యాపిటల్ సిటీ. నేనున్నప్పుడు కూడా మమ్మల్ని కూడా ఒకసారి పోలీసులు మఫ్టీలో వచ్చి పట్టుకుపోయి వన్ డే అంతా పెట్టుకొని $2,000 తీసుకొని బయటకు వదిలేరు. అంటే పోలీసులే కిడ్నాప్ చేస్తుంటారు అక్కడ. వాళ్ళ మీద మళ్ళీ మిలిటరీ వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. పోలీసులు డబ్బులు సరిపోదు వాళ్ళు ఇచ్చే జీతాలు అక్కడ. సో అందుకని పోలీసులే మనుషుల్ని, మన ముఖ్యంగా ఇండియన్స్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి డబ్బులు వసూలు చేసుకొని వదులుతుంటారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈమె అక్కడ పనిచేయడం అనేది గొప్ప విషయం. దాని తర్వాత ఈమె చెప్పాలంటే మన కొన్ని ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్లో కూడా పనిచేసింది. తర్వాత ఆపరేషన్ పరాక్రమం, ఇది వెరీ ఇంపార్టెంట్. 2001లో మన ఇండియన్ పార్లమెంట్ల మీద పాకిస్తానీ బ్యాకప్ ఉన్న టెర్రరిస్టులు అటాక్ చేశారు. సో జైషే మహమ్మద్ మసూద్ అజర్ దాని వెనుకున్నాడు ప్రధానంగా. సో దాని తర్వాత మనోళ్ళు పంజాబ్ బార్డర్లో ఆపరేషన్ పరాక్రమ్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించారు. దాన్ని ఈమె లీడ్ చేసింది. దానికి ఈమెకి కమెండేషన్ కార్డ్స్ కూడా ఈమెకి వచ్చాయన్నమాట. ఈమె ప్రధానంగా కొంతమంది దగ్గర పనిచేసింది. అందులో వాళ్ళు కూడా ఈమెను మెచ్చుకుంటూ ఈమెకు ముఖ్యంగా బిపిన్ రావత్ అంటారు, బిపిన్ రావత్ ఆయన జనరల్, లెఫ్టినెంట్ జనరల్, ఆయన చాలా ఇది ఇచ్చారు. మేము ఎప్పుడు ఆమెను మహిళగా చూడలేదు, మహిళగా ట్రీట్ చేయలేదు. ఒక మిలిటరీ పర్సన్గా ఆమె సాధించిన విజయాలను చూసే ఆమెకి ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వచ్చామని